హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎండి. మీరు చూస్తున్న టెక్నికల్ ఐరన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మన టాపిక్ ఏంటంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ 13 ఒకటి, రియల్మీ 13 Pro Plus ఒకటి ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అది వచ్చి మనకి జూలై 30 తారీఖు అయితే లాంచ్ అవుతున్నాయి. బట్ ఫెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం కొన్ని ఫెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినా ఆ ఫెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు రియల్మీ 13 Pro Plus దీని ఫెసిఫికేషన్ అయితే రిలీజ్ అయినాయి కాబట్టి ఆ ఫెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఆ ఫెసిఫికేషన్ ఎలా ఉన్నాయో ఆ ఫెసిఫికేషన్ తగ్గట్టు ఆ మొబైల్ కొంచెం హిట్ అవుతుందా పట్ అవుతుందా కూడా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ చూసుకుంటే మాత్రం ఈసారి చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి కెమెరా మీద దృష్టి అయితే చాలా అద్భుతంగా పెట్టారు. డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అదే ఎక్స్పీరియన్స్ ఇందులో కూడా చేయొచ్చు. ఎందుకంటే మనకి కెమెరా దగ్గర అయితే వేరే లెవెల్లో ఉంది. మనకు బెస్ట్ కెమెరా మొబైల్ ఎవరికైతే కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పొచ్చు. బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీనిలో కెమెరా ఫీచర్స్ అనేవి చాలా బెస్ట్గా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం ఈసారి ప్రీమియం క్వాలిటీ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ వీలైతే వేగన్ లెదర్ అయితే ఫినిషింగ్ అయితే మనకు మెన్షన్ అయితే చేస్తలేదు. కాకపోతే ఈసారి నాకు తెలిసి మొత్తం గ్లాసీ ఫినిష్ సెట్ మొబైల్ రాగలుగుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి లాంచ్ అయినాక మరి మొబైల్ ఎలా ఉంటుందో చూద్దాం. దాని ప్రీమియం క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది కొంచెం బేసిక్ గేమింగ్ అయితే కొంచెం గేమింగ్ అనేది మనకు బేసిక్ అనే కాదు, కొంచెం హెవీగా కూడా మనకు సపోర్ట్ అయితే చేస్తాయి. గేమింగ్ పరంగా చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ నుంచి మనకి ఇది 7 Gen 2 ప్రాసెసర్ కాబట్టి దీంతో ఇంకోటి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. మనకి 3D VC కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఏదైనా గేమింగ్ ఆడుతున్నప్పుడు మనకు గేమ్ అనేది హీట్ కాకుండా మనకి కూలింగ్ చేసే అవకాశాలు అయితే ఈ మొబైల్లో ఉంటాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే బెస్ట్ గేమింగ్ ప్లే కూడా మనకి చేయగలుగుతుంది ఈ మొబైల్ అనేది. అంటే ఓవరాల్గా నాకు అయితే అనిపించింది ఏంటంటే మనకి ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్గానే ఉంది. ప్రాసెసర్కి తగ్గట్టు కొంచెం కూలింగ్ సిస్టమ్ కూడా యాడ్ చేశారు కాబట్టి మనకు గేమింగ్ అయితే ఇక్కడ మనకు డిసప్పాయింట్ అయితే జరగదు. గేమింగ్ అయితే చాలా కంఫర్ట్గా ఆడుకోవచ్చు. బీజిఎం నెట్ గేమ్స్ అనేవి మనకు 30 FPS 40 FPS గేమ్స్ అనేవి కొంచెం బెటర్గానే హ్యాండిల్ అవుతాయి. హెవీగా వాడినా కూడా నార్మల్గా వాడితే కొంచెం ఇంకొంత బెటర్ అని నా ఒపీనియన్. దీంతోపాటు మనకు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. 120 DPIతో లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 950 nits వరకు అయితే బ్రైట్నెస్ ఉంది. మనకి డిస్ప్లే చూసుకుంటే మాత్రం బెజెల్ పంచోల్తో లభిస్తుంది. డిస్ప్లే అనేది మనకి రెజల్యూషన్ చూసుకుంటే మాత్రం 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకి డిస్ప్లే ఎలా ఉందంటే మనకి ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో 10 ప్లాన్తో లభిస్తుంది కాబట్టి వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో కలర్స్ వైజ్ చూసుకుంటే మాత్రం న్యాచురల్ కలర్స్ అయితే లభిస్తాయి కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ అయితే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే మనకి HDR10+ సపోర్ట్స్ కూడా ఉంటాయి. మనకు అమెజాన్ కానీ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే అయితే నాకైతే బాగా నచ్చింది. ఇక మనకు మెయిన్ టాపిక్ ఏంటంటే కెమెరా గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పటివరకు అయితే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. అలాగే వీడియో కొంచెం నచ్చిందని మీరు అనుకుంటే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. వచ్చి మనకి సోనీ సెన్సార్ ఉంటుంది. ఫ్రెండ్స్, సెన్సార్ విషయానికి వస్తే మనకి మెయిన్ సెన్సార్ కాబట్టి LVT-701 సెన్సార్. ఫ్రెండ్స్, ఈ సెన్సార్ యూజ్ చేసుకొని మనం పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. మనకు 3x వరకు అయితే పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. అలాగే సెకండరీ కెమెరా ఇంకోటి హైలైట్ ఏంటంటే మనకి ఇది కూడా ఎగ్జాక్ట్గా 50 MP. ఇందులో మనకు పెరిస్కోప్ లెన్స్ ఉంది. అది వచ్చి మనకి సోనీ సెన్సార్తో లభిస్తుంది. అది కూడా మనకు LVT-600 సెన్సార్ లభిస్తుంది. పెరిస్కోప్ సెన్సార్ కాబట్టి చాలా ఎక్సలెంట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు సెన్సార్స్ యూజ్ చేసుకొని మనం పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. మనకు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మనకు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనకు 120 degrees వరకు అయితే 120 degrees వరకు అయితే మనకు వైడ్ యాంగిల్ లెన్స్ తీసే అవకాశాలు అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా వేరే లెవెల్లో వచ్చేస్తాయి. దీంతో ఇంకోటి ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 60 FPSలో మనం చూసుకుంటే 30 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు 120 FPS కూడా మనం వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. మేబీ నా సజెషన్ ఏంటంటే మాత్రం 4Kలో తీసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ నేను అనుకుంటాం. 4K 30 FPS అయితే వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తే ఆ ఆప్టికల్ ఇమేజేషన్ వీడియో అవుట్పుట్ కావాలనుకుంటే మాత్రం 4K 30 FPS అయితే చాలా బెస్ట్గా వచ్చేస్తుంది. స్లో మోషన్ వీడియో చూసుకుంటే మాత్రం ఒక 1080pలో తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది నా ఉద్దేశం అయితే. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి. దీంతోపాటు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అంటే కెమెరా దగ్గర లుక్ అయితే చూసుకుంటే మాత్రం చాలా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. నాకైతే వేరే లెవెల్ అనిపించింది కెమెరా దగ్గర లుక్ వేసుకుంటే. ఆ లుక్ ఎవరికైతే నచ్చింది ఒకసారి కామెంట్లు అయితే రిప్లై తప్పకుండా ఇవ్వండి. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే సెల్ఫీ కెమెరా కూడా మనకు తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు వైడ్ యాంగిల్ లెన్స్లో. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకు 4K
ఇస్తే చాలా బెటర్గా ఉంది. మేబీ చూడాలి లాంచ్ అయినాక దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం 4K ఇస్తారని నేను అనుకుంటున్నాను. చూడాలి మేబీ ఇప్పటికైతే లీక్ అయితే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. మరి మేబీ లాంచ్ అయ్యే వరకు మనకు జూలై 30 ఉంది కాబట్టి ఇంకొక 2 days 3 days ఉన్నాయి కాబట్టి ఆ డేస్ తర్వాత చూద్దాం. మనకి 4K అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. చూడాలి మేబీ మొబైల్ 4K అవకాశం ఇస్తే చాలా బెటర్ నా ఒపీనియన్. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా బెస్ట్ 4K రికార్డింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎవరైతే బెస్ట్ కెమెరా లవర్స్ ఉన్నారో మాత్రం దీన్ని అయితే ఒకసారి అయితే లుక్ అయితే అండి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. దీంతోపాటు బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం 5200 mAh బ్యాటరీ లభిస్తుంది. 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ లభిస్తుంది. అంటే ఒక 30 minutesలో మొత్తం 100% ఛార్జింగ్ అనేది చంపకుండా ఎక్కేస్తుంది. ఎందుకంటే మనం దీని బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకు ఎంత లేదని 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. కాబట్టి హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం ఒక 9 hours వరకు 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకుంటే 1-2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. ఇక్కడైతే చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక దీంతో పాటు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14 లభిస్తుంది. అలాగే మనకి Realme 5.0 లభిస్తుంది. అలాగే మనకి ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం ర్యామ్ వచ్చి మనకి 8GB ర్యామ్ 120 వేరియంట్ లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ బేస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇక మిగతా మోడల్స్ అయితే ఉంటాయి అవన్నీ మీకు తెలిసి. బేస్ మోడల్ చూసుకునే మాత్రం 8GB 128 వేరియంట్ ఉంటుంది. అలాగే మనకి హై మోడల్ చూసుకునే మాత్రం 12GB మనకు 2 feet వేరియంట్ అయితే ఉంటాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మనకు ఓవరాల్గా ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే మనకు స్టీరియో స్పీకర్, లౌడ్ స్పీకర్ అయితే ఉన్నాయి. మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇందులో మీద ఒకటైతే స్కిప్ అయితే చేయలు. డాల్బీ విజన్ ఉంటుంది అనుకుంటే నేను అనుకుంటున్నాను. చూడాలి మేబీ మనకి జూలై 30 వరకు అయితే చూద్దాం. చూడాలి మేబీ ఇవి రెండు ఉంటే చాలా ఇంకా బెటర్ అని నా ఒపీనియన్. చూడాలి మేబీ కంపెనీ ఏం చేస్తుందో. అలాగే దీంతో పాటు స్టీరియో స్పీకర్ ఉన్నాయి కాబట్టి సౌండ్ పరంగా చూసుకుంటే మనకు చాలా అద్భుతపోతుంది అనుకోవచ్చు. దీంతోపాటు ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయా నచ్చలేదా తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్తో పాటు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి Realme 13 గురించి కూడా మీకు ఒకవేళ ఫుల్ స్పెసిఫికేషన్ వీడియో కావాలంటే మాత్రం కింద కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దాని గురించి కూడా మనకు ఇప్పుడు ఈ వీడియో ఇలా పెడతాను కాబట్టి నెక్స్ట్ డే ఒకసారి గ్యాప్ ఇస్తాను. మళ్ళీ దాని తర్వాత డే అనేది Realme 13 గురించి అయితే స్పెసిఫికేషన్ వీడియో తీసి అది కూడా పెడతాను ఫ్రెండ్స్. దాన్ని కూడా కొంచెం అయితే ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియోలో ఇంప్రెషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అరుణ్ని, మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.